ఒక్కసారి వాళ్ళ మదరు మాట్లాడు కేటీఆర్ గారు ఉన్నారు లైన్లో మాట్లాడు. ఆరు నెలలు అవుతుంది సారు. అడుగుతాను సార్, 6 నెలల సంది అడగంగా ఒక్క 2,000 రూపాయలు ఆయన ఏ ఇంట్లో కొట్టుకుంటారట నాకు సెల్లులా. ఆయన పిల్లగానికి వచ్చే పైసలు 6 నెలల జీతంలో సెల్లులో కొట్టుకొని ఒక 1,000-2,000 రూపాయలు ఇచ్చిండు 6 నెలలకు. ఆ 2,000 ఇస్తే పిల్ల వచ్చి చచ్చిపోయింది పైసలు లేకనే. పిల్ల చచ్చిపోయినాక ఎట్లా చేయాలో సారు బాంచని దండం పెడతాను. మీరు పైసలు ఇయ్యక నా పిల్లని చదువుకున్నా, నేను ఇంత తిండికి లేదు చికానం లేదు సారు. నేను పేదస్తున్నా, నేను ఒక్కని చేస్తే మేము బతకాలే సార్ అని 2 గాళ్ళ మీద పడ్డగానే ఒక్క రూపాయి అని తీయలేదు సార్. వాళ్ళు ఇవ్వకుంటే తిరిగిందా గ్రామ పంచాయతీ 5 సంవత్సరాలే సార్ చేయవచ్చు. ఎన్నడు కాలేదు సారు. రాలే. అయితే ఆయన పేరేందో నాకు రాదాల కిరీటాలు రాసిట ఆయన. ఆ కిరీట అయిన దగ్గరికి పోయి 2 గాళ్ళ మీద పడ్డాడు సారు. నన్ను నడిపి బిడ్డకు జ్వరం బాగా వచ్చింది సారు, పిల్ల మంచిగా లేదు, దాఖలా తీసుకుపోలే సారు. దండం పెడితే ఒక 2,000 అని సార్ అన్నా కానీ రూపాయి అని తీయలేదు సార్. వాడు ఇయ్యకుంటే నా కొడుకు తిరిగింది వచ్చి మళ్ళీ కడ పోయి 2,000 తెచ్చుకుని ఆ పిల్లను జ్వరం వచ్చిన పిల్లలు బాగా చేయించుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఆగుతారా సారు. ఆగకుంటే ఇక ఈ కోపం ఆ కోపం వచ్చి పోయిండు. అక్కడికి పోయి వచ్చినాక మరి అక్కడ గ్రామ పంచాయతీ కాడ మరి ఆయన ఏమన్నాడో ఏం కాదో తెలియదు మాకు ఆ సంగతిగా. వచ్చిండి ఇంటికి వచ్చినాక ఏందిరా కూరగాయలు చచ్చినట్టున్నారు, భార్య అట్లా విట్టనాయా, ఈ పిల్లలు ఎట్లా చేస్తారా, ఎందుకు అన్నట్టు ఏదని అన్నవరా, చిన్న పిల్లలాయా బాగా గదగదనక అయితే జీరాలు వచ్చి నువ్వు జీతం చేయకపోతే 6 నెలల సండి వచ్చిన సావచ్చు ఇప్పుడు ఉపవాసం చెప్తాను. నువ్వు కూడా ఉపవాసం పోయి అక్కడ అది మసీదు కాడ ఉండబడుతుంది. నీకు మసీదు కాడ ఉండే ఎక్కడ కదా, నువ్వు వయసు కొడుకు మసీదు కాడ మైసాదం కాడ ఎందుకుంటానో కొడుక, నువ్వు కూలికి పో. అది నేను రాను సార్, నాకు జీతం ఇస్తలేరు, నేను రానని సార్కు చెప్పి నువ్వు పనికి పొమ్మని నేనన్నా. అన్నలో సాయంత్రం వచ్చిండు, మా గ్రామ పంచాయతీ కాడికి పోయిండు. సాయంత్రం వచ్చిండు, కథ మందు తాగిండు సార్. ఇక అంత ఏం లేదు, అలా మేము ఇచ్చింది లేదు, చేసింది లేదు, చేపింది లేదు. ముగ్గురు సార్, 2 చచ్చిపోయారు, 3 ఉన్నారు. ఆడపిల్లలే 3 చిన్న పిల్లలు.